మహేంద్ర సింగ్ ధోని అంటే తెలియని వారుండరు. ఆ పేరు వెనుక ఒక చరిత్ర దాగుంది. భారత క్రికెట్ బతికున్నంత వరకు ధోని పేరు చిరస్థాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. భారత అత్యుత్తమ కెప్టెన్ గా నిలిచిన ధోని నేడు 40వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. దేశానికి 2 ప్రపంచ కప్లు అందించిన కెప్టెన్ గా, అలాగే ప్రపంచ క్రికెట్లో 3 ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒకే ఒక్క కెప్టెన్ గా ధోని చరిత్రలో నిలిచిపోయాడు. భారత క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత అంతటి క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆటగాడిగా పేరు పొందాడు. 1981 జూలై 7న జార్ఖండ్ లోని రాంచీలో జన్మించిన ఎంఎస్ ధోని డిసెంబర్ 23, 2004లో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. కానీ మొదటి మ్యాచ్ లో తొలి బంతికే అనూహ్యంగా రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత కొన్ని ఇన్నింగ్స్ల పాటు అంతగా ఆకట్టుకోలేకపోయిన ధోని 2005లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన వన్డే సిరీస్ టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆ సిరీస్ లో విశాఖపట్నం వేదికగా జరిగిన చివరి మ్యాచ్ లో 123 బంతుల్లో 148 పరుగులతో చెలరేగాడు. ఇక ఆ తర్వాత ధోని ఎప్పుడు వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇక అదే ఏడాది శ్రీలంకతో జరిగిన వన్డే మ్యాచ్ లో 145 బంతుల్లో 183 పరుగులు చేసిన ధోని టీమిండియా తరఫున వికెట్ కీపర్ గా అత్యుత్తమ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే 2007లో తొలి T20 ప్రపంచ కప్ ముందు ఎవరూ ఊహించని విధంగా ద్రవిడ్ నుంచి నాయకత్వ బాధ్యతలు తీసుకున్నాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన తొలి T20 ప్రపంచ కప్ లో ధోని భారత యువ జట్టును ముందుండి నడిపించాడు. అండర్ డాగ్స్ గా బరిలోకి దిగిన ధోని సేన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది. ఇక్కడి నుంచి ధోని క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు 2008, 2009లో ధోని వరుసగా ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ గా ఎంపికయ్యాడు. అప్పటి వరకు వరుసగా 2 సార్లు ఐసీసీ అవార్డును అందుకున్న ఆటగాడు ధోనినే కావడం విశేషం. అప్పటికే భారత విజయవంతమైన కెప్టెన్ గా ముద్రపడిన ధోని 2011లో జరిగిన వన్డే ప్రపంచ కప్ లో భారత 28 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 79 బంతుల్లో 91 పరుగులు నాటౌట్ గా నిలిచి ఒంటి చేత్తో భారత్ కు కప్ను అందించాడు. ఇక మ్యాచ్ లో విన్నింగ్ షాట్ గా కొట్టిన సిక్సర్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన. ఇక ఆ తర్వాత 2 సంవత్సరాలకు క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు ఎవరు సాధించని రికార్డును ధోని సాధించాడు. 2013లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం ద్వారా క్రికెట్ చరిత్రలో అప్పటి వరకు ఉన్న ఐసీసీ ట్రోఫీలను సాధించిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. కేవలం భారత జట్టు మాత్రమే కాకుండా ఐపీఎల్లోనూ ధోని తన సత్తా చాటాడు. ఐపీఎల్ ఆరంభం నుంచి సీఎస్కే కెప్టెన్ గా వ్యవహరించిన ధోని 3 సార్లు టైటిల్ ను అందించాడు. అటువంటి ధోని ఆ తర్వాత జరిగిన ఐసీసీ టోర్నీల్లో కెప్టెన్ గా విఫలం కావడంతో 2017 జనవరిలో వన్డే T20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక అప్పటి నుంచి ధోని కెరీర్ పై అనుమానాలు మొదలయ్యాయి. అందుకు తగ్గట్టుగానే 2019 ప్రపంచ కప్ లో కివీస్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ధోని రనౌట్ గా వెనుదిరగడంతో మొదటిసారి ధోని రిటైర్మెంట్ వార్తలు వెలుగులోకి వచ్చాయి. యాదృశ్చికంగా ధోనికి అదే చివరి మ్యాచ్ కావడం విశేషం. ఇక 2020 ఆగస్టు 15న రాత్రి 7:29 గంటలకు అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు పేర్కొన్న ధోని క్రికెట్ అభిమానులకు షాకిచ్చాడు. తన 16 ఏళ్ల కెరీర్లో అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా ప్రశంసలతో పాటు ఎనలేని క్రేజ్ ను సొంతం చేసుకున్న ధోని ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని కోరుకుందాం. ఇక ఆటగాడిగాను ధోని తనదైన ముద్ర వేశాడు. టీమిండియా తరపున 350 వన్డేల్లో 10,773 పరుగులు, 90 టెస్టుల్లో 4,876 పరుగులు, 98 T20లలో 1,617 పరుగుల సాధించాడు. ఇందులో వన్డేల్లో 10 సెంచరీలు, టెస్టుల్లో 6 సెంచరీలు సాధించాడు. ఇక వికెట్ కీపర్ గా సూపర్ సక్సెస్ సాధించిన ధోని మెరుపు స్టంపింగ్స్ కు పెట్టింది పేరు. అన్ని ఫార్మాట్లు కలిపి 195 స్టంపింగ్స్ చేసిన ధోని వికెట్ కీపర్ గా 634 క్యాచ్లు అందుకున్నాడు.
ఇక బెస్ట్ ఫినిషర్ గా పేరు పొందిన ధోని వన్డేల్లో 81 సార్లు నాటౌట్ గా నిలిచి రికార్డు సృష్టించాడు. మరో 51 మ్యాచ్లో టీమిండియా చేజింగ్ సమయంలో ధోని 49 సార్లు నాటౌట్ గా నిలిచాడు. ఈ 49 సార్లు టీమిండియా విజయం సాధించడం విశేషం. భారత్ తరపున అన్ని ఫార్మాట్లు కలిపి ఎక్కువ మ్యాచ్లకు కెప్టెన్సీ నిర్వహించిన ఆటగాడిగా ధోని నిలిచాడు. ఓవరాల్ గా 331 మ్యాచ్లో కెప్టెన్ గా పనిచేసిన ధోని 178 విజయాలు అందుకున్నాడు.